హలో గైస్, వెల్కమ్ టు పీవీఆర్ కలెక్టివ్. మిరాయ్ మూవీ రివ్యూ. ఈ సినిమా అంతా బాగానే ఉంటుంది. గ్రాఫిక్స్ బాగుంటాయి, విజువల్స్ కూడా బాగుంటాయి అండ్ లొకేషన్స్ కూడా చాలా ఫ్రెష్గా అనిపించాయి. అండ్ ఇంత తక్కువ బడ్జెట్లో ఆ లెవెల్ ఆఫ్ విజువల్స్ అండ్ గ్రాఫిక్స్ ఇచ్చారు. ఈ మధ్యన అదేంటో తక్కువ బడ్జెట్లో ఉన్న సినిమాలే బాగా వస్తున్నాయి ఎక్కువ బడ్జెట్లో ఉన్న సినిమాల కంటే, గ్రాఫిక్స్ పరంగా చూసుకుంటే. మూవీలోకి వెళ్తే ట్రైలర్‌లో ఉన్నట్టే సినిమా అంతా 9 బుక్స్ చుట్టూ అలా తిరుగుతూ ఉంటదనమాట. కానీ ఆ 9 బుక్స్‌ని విలన్ చాలా ఈజీగా వితౌట్ ఎనీ ఎఫర్ట్ గెయిన్ చేసేస్తూ ఉంటాడనమాట. అంటే దానికేదో ప్రొటెక్టర్స్ ఉంటారు. అవి చాలా పవర్‌ఫుల్ బుక్స్. ఆ ప్రొటెక్టర్స్ కూడా చాలా పవర్స్ ఉంటాయి వాళ్ళకి కూడా. బట్ ఆళ్ళకి ఎన్నున్నా సరే విలన్‌కి చాలా ఏదో పీస్ ఆఫ్ కేక్‌లో దొరికేసినట్టు చాలా సింపుల్‌గా బుక్స్ అన్నీ దొరికేస్తూ ఉంటాయి. ఒక సీన్‌లో అయితే మరీ దారుణంగా అదెక్కడో సీక్రెట్ ప్లేస్‌లో దాస్తారు. విలన్‌కి ఎక్కడుందో తెలీదు. ఆ ప్రొటెక్టరే తీసుకొనొచ్చి విలన్ ముందు నుంచుంటాడనమాట బుక్‌తో. ఇంకేముంది కొట్టుకొని వెళ్ళిపోతాడు విలన్. అది కొంచెం ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తది. విలన్ బుక్ గెయినింగ్ సీన్స్ అన్నీ కొంచెం అన్‌నాచురల్‌గా వెళ్తాయి. బట్ యాక్టింగ్ వైస్ చూసుకుంటే అందరిది బావుంటది. గెటప్ సీన్, కామెడీ టైమింగ్ గాని అది. అండ్ శ్రేయ గారి క్యారెక్టర్ చాలా టెర్రిఫిక్‌గా ఉంటది. ఆ రేంజ్ ఆఫ్ ప్రెజెన్స్ నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు మూవీలో ఉంటదని. ఆవిడ క్యారెక్టర్ బావుంటది. ఈ సినిమాలో ఎక్సెప్షన్స్ ఏంటంటే హీరోకి ఆ మిరాయ్ అదే స్టిక్ చాలా ఈజీగా దొరికేస్తదనమాట. అంత పవర్‌ఫుల్ స్టిక్ లొకేషన్ కూడా ఈజీగా పట్టేస్తాడు మన హీరో. ఫర్ ఎగ్జాంపుల్ 'సాహసం' సినిమాలో ఆ ట్రెజర్ దొరకడానికి వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ట్రాప్స్‌లో ఇరుక్కుంటారు. బట్ ఇక్కడ మాత్రం సింపుల్‌గా అయిపోతది. 'కార్తికేయ 2'లో కూడా అనుకుంటాను సేమ్ ఇలాగే హీరోకి క్లూస్ అన్నీ చాలా కంఫర్టబుల్‌గా దొరికేస్తూ ఉంటాయి మూవీ అంతా. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంటది. ప్లస్ ఈ సినిమా ట్రైలర్‌లో చూసినట్టే హీరో షోల్డర్ మీద ఒక చిన్న టాటూ పడతది. అది థియేటర్‌లో చూసినప్పుడు కొంచెం ఫేక్‌గా అనిపించింది. అంటే మరీ అంత పెద్ద ఇమేజ్ ఇంప్రింట్ అయిపోతది సినిమాలో. ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతది. నాకైతే కొంచెం అది ఓవర్ డూ చేసినట్టు అనిపించింది. హీరోకి ఆ స్టిక్‌తో పెద్ద ట్రైనింగ్ ఏం లేకుండా కూడా ఫైట్ చేస్తాడు. ఏదో ఒక మదర్ ఎమోషన్ పెట్టి. అంటే అంత పవర్‌ఫుల్ స్టిక్‌ని ఒక నైవ్ హ్యూమన్ చాలా ఈజీగా దాని మీద కమాండ్ సాధిస్తాడు. వితౌట్ ఎనీ ఎఫర్ట్ అండ్ ట్రైనింగ్. అది కొంచెం అన్‌నాచురల్‌గా ఉంది. బట్ ఓవరాల్ మూవీ అయితే పర్లేదు బానే ఉంది. ఇదొక చిన్న స్పాయిలర్. నేను సినిమా చూసి థియేటర్ నుంచి బయటికి వస్తుంటే ఒక పర్సన్ క్లైమాక్స్‌లో ఏం చేయాలో తెలియక నేచర్ మీద తోసేసాడు డైరెక్టర్. నేచర్ కాపాడేలా ఉంటే శ్రేయానే కాపాడొచ్చు కదా! అని చెప్పింది అక్క. మరీ అంత పట్టి చూసిందేంటి అనిపించింది. నేనైతే కొంచెం లీనియన్స్‌తోనే చూసాను మూవీని. మీకేమనిపించిందో కామెంట్స్‌లో రాయండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్స్ ఎ లాట్. Thanks a lot. Thank you.